ఆర్ఆర్ఎఫ్కి 3.58 కోట్ల మంది, జీకి 15 లక్షల మంది, నీటికి 22 లక్షల మంది ప్రిపేర్ అయ్యారు. వీళ్ళు పెట్టిన ఖర్చు అన్నీ కలుపుకుంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వివిధ రకాల ఖర్చు చూస్తే 3.5 lakh crores, 3,50,000 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెడుతున్న విద్యా బడ్జెట్కి 3 అంతలు. ఇంత ఖర్చు పెట్టి కష్టపడి తల్లిదండ్రులు పిల్లల్ని చదివించి పరీక్షలకు రాస్తే మీ ఉదాసీనత వల్ల, మీ చాతకానితనం వల్ల, మీ పరిపాలన దక్షత లేమి వల్ల, మీకు వివిధ డిపార్ట్మెంట్ల కొరడించినటువంటి పట్టు వల్ల ఇంత అనర్థం జరిగింది. అందుకే కాంగ్రెస్ పార్టీ సంకల్పం తీసుకుంది. విద్యా ఉపాధి రంగాల్లో సమాన అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. యువశక్తి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడమే కాంగ్రెస్ సంకల్పంగా కోటా ర్యాలీ దేశవ్యాప్త యువతలో కొత్త ఉత్సాహం నింపింది. రాహుల్ గాంధీ గారు కోటా పోయారు 17, ఇంకా వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నారు. యువత గొంతు దేశానికి భవిష్యత్తు, అదే కాంగ్రెస్ పార్టీ యొక్క పిలుపు. ఈ దశగా దీంట్లో అన్యాయానికి గురైన విద్యార్థులకి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. జిల్లాల వారీగా కార్యక్రమం ఇచ్చాం, మీకు అందజేస్తాం. ఆ కార్యక్రమం రేపటి నుంచి జిల్లాల వ్యాప్తంగా పత్రికా సమావేశాలు కానీ వివిధ రూపంలో ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాం. 1, 2 అని కదా, అన్ని రంగాల్లో కూడా మోడీ గారు ఈ 12.5 సంవత్సరాల్లో ఫెయిల్ అయినారు. మరి గొప్పగా నేను ఈ రంగంలో ఇంత గొప్పగా చేశానని చెప్పుకునేటువంటి రంగమే లేదు. సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరగలే. ఇలా డీజిల్, కిరోసిన్, ఎల్పిజి, గ్యాస్ ధరలు ఏ విధంగా రోజు పెరుగుతూ ఉన్నాయో చూసాం. పెత్తందారి వ్యవస్థకి, పెత్తందారులకి లాభం చేకూర్చే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లడం ఖాయం. ప్రజల యొక్క ఆశలు, వారి మీద పెట్టుకున్న నమ్మకం సన్నగిలింది. ఆశలు అడియాశలు అయినాయి. కాబట్టి ఈనాడు దేశ ప్రజలు, దేశమంతా కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉంది. నిస్వార్థంగా రాజకీయాల్లో ఉండి అట్టడున్న ఉన్నవారికి న్యాయం చేయాలన్న తపనతో ముందుకు పోతున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుంది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంది. ఆయన చదువుకున్న డిగ్రీ ఏందో ఇంతవరకు స్పష్టత లేదు. తెలుసా మీకు? మోడీ గారు చదువుకున్న డిగ్రీ మీదే స్పష్టత లేదు. ఇప్పుడు ఏ రంగంలో వారు న్యాయం చేశారో బీజేపీ నాయకులు చెప్తే మంచిది. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేశారు తప్ప అదనంగా ఉద్యోగాలు ఇవ్వలే. నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు సామాన్యులకు ఉపయోగపడే ప్రభుత్వ రంగ సంస్థలు పెడితే అన్నీ ఎత్తేశారు. లాభాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు వ్యక్తులకు ధరవత్తం చేశారు. ఇది వారు చేసిన ఘనకార్యం. విదేశీలో దేశమైన పేరు సంపాదించి ఆర్థికంగా ఎదిగిందా ఈ 12.5 సంవత్సరాల్లో? బంగారు ధర ఏముంది, వెండి ధర ఏముంది, అలా ఆయిల్ ధరలు ఏమున్నాయి, కూరగాయలు, ఉప్పులు, పప్పులు, దినుసుల ధరలు ఏమున్నాయి,